యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మామయ్య, భోజనం చేయండి. నాన్న, భోజనం చేయండి. లక్ష్మి, నేను బయలుదేరుతాను. బహుశా నేను వెళ్ళిపోతే నాన్న భోజనం చేస్తారేమో. మామయ్య, భోజనం చేయండి. ఏం చేయాలి తల్లి? భోజనం చెయ్యాలని అనిపించడం లేదు. ఈ వయసు వచ్చేసరికి తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో ఒక గోడలాగా మారిపోతారు. ఎందుకంటే పిల్లల్ని ఎలాంటి కష్టాలు చేరుకోకూడదని ఈ వయసులో స్వయంగా నేనే పిల్లలకి ఒక కష్టంగా మారిపోయాను. లేదు మామయ్య, లేదు, అలాంటిది ఏం లేదు. నిజం చెప్పాలంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఇక అన్నిటికంటే ఈ విషయంలోనే ఎక్కువ బాధ అనిపిస్తోంది. మీ ఈ దుఃఖానికి కారణం మేమే అయినందుకు. అందుకే మా అందరికీ కూడా బాధ్యత ఉంటుంది. సరే మామయ్య, భోజనం చేయండి. తర్వాత న్యాయస్థానానికి కూడా వెళ్ళాలి కదా. లాయర్ గారు, నేను మిమ్మల్ని మాకు వ్యతిరేకంగా కేసు ఎందుకు వాదిస్తున్నారని అడగను. మాకు ఇన్ని అబద్ధాలు చెప్పారు, అవన్నీ ఎవరు చెప్పడం వల్ల చెప్పారని. కానీ నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. ఈరోజు న్యాయస్థానంలో మొదటి వాదనలోనే నేనిది రుజువు చెయ్యగలను. ఇక మీరు ఏదైతే చేశారో, ఏదైతే చెప్పారో అదంతా కూడా అబద్ధమని. ఇక ఒక లాయర్ ఈ రకంగా అబద్ధాలు చెప్పడం అస్సలు మంచిదే కాదు. అది ఒక అపరాధం. మీ న్యాయశాస్త్రంలో ఇలాంటి అపరాధానికి కూడా ఏదో ఒక శిక్ష ఉంటుంది. చెప్పండి లాయర్ గారు, నా కేసు వాదించమని మీతో ఎవరు చెప్పారు? ఈ నిజాన్ని నువ్వు ఎలా తెలుసుకున్నావు? తెలుసుకున్నాను. ఎందుకంటే అబద్ధం ఎంతైనా పరిగెత్తని, చివరికి అలసిపోయి పట్టుబడే తీరుతుంది. లాయర్ గారు, ఇక వెళ్ళండి. న్యాయస్థానానికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేయండి. ఇది మా ఇంటికి చెందిన విషయం. ఇదెవరికి ముడిపడుందో తను కూడా మా పక్కనే ఉంది. వెళ్ళండి. ఆగండి లాయర్ గారు.
నువ్వు వెళ్ళు. లాయర్ గారు ఈ రోజు వరకు మీరు ఈ కేసు ఎవరు చెప్పడం వల్ల వాదించినా సరే, కానీ ఈ రోజు నుంచి మీరు ఈ కేసుని నా కోసం వాదించాలంటున్నా. నా ఈ కేసును నేను మీకు అప్పగిస్తున్నాను. అయితే నా దగ్గర ఇప్పుడు పెద్దగా డబ్బులు లేవు ఫీజు ఇవ్వడానికి, కానీ సంపాదించడం మొదలు పెట్టాను. ఎంతో కొంత ఇచ్చే తీరుతాను. భీమ్, రమా, ఇప్పుడు నేను ఈయన వైపు వచ్చేసాను కదా, ఇక మీరిద్దరూ వెళ్ళిపోండి. ఇంటికెళ్ళి న్యాయస్థానానికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోండి. అయ్యయ్యో, ఇప్పుడు నీ భర్త అలా ఉదాసీనంగా వెళ్ళడం చూస్తుంటే నీకు బాధేస్తోంది కదా. అయినా సరే నాకే నచ్చ చెప్పడానికి వస్తున్నావా? కానీ నాకేం అవసరం లేదు, అలాగే నాకు ఏం వినాలని కూడా లేదు. నేనేమి మీకు నచ్చ చెప్పడం లేదు. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మామయ్య ఆరోగ్యం బాగోలేదు, నిజంగా అస్సలు బాగోలేదు. తీసుకోండి, మీరు భోజనం చేయండి. మావయ్య ఇంకా పిన్ని భోజనం చేశారు. ఇదిగో తినండి. చూడండి, మీరు పందెంలో ఓడిపోయారు. మీరిచ్చిన మాట నిలబెట్టుకోండి. తీసుకోండి. పందెం కేవలం ఛాయ్ తాగడానికే కాశాను, భోజనం చేయడానికి కాదు. నాకు తినాలని లేదు, నేను పస్తులుంటాను. చూడండి, ఒకవేళ మీరు ఇలా పస్తులున్నారంటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇదిగో తినండి. నా ఆరోగ్యానికి ఏమీ కాదు. ఈ రోజు వరకు నేను తినకుండా నువ్వు ఎప్పుడు తినలేదు కదా, అలాగే ఈ రోజు కూడా తినదు. పోరాడాలనుకుంటే అన్నింటినీ భరించాలి కదా, అలాగే అన్ని రకాల పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉండు. ఇక భోజనం తీసుకెళ్ళు, లేదంటే నేను దీన్ని కూడా పారబోస్తాను. పారబోయండి. ఒకవేళ మీరు ఇదే కోరుకుంటే పారబోయండి. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీరు ఏ విధంగా చాయ్ పారబోసారో అలాగే ఆ తర్వాత మీరు చాయ్ తాగాల్సి వచ్చింది. అదే విధంగా ఈ భోజనాన్ని కూడా పారబోయండి, కానీ ఆ తర్వాత మీరు తినాల్సి వస్తుంది. కరుణ, భార్యాభర్తల విషయంలో ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. నువ్వు ఇలాగే తీసుకొస్తూ ఉంటే, నేను అలా పారబోస్తూ ఉంటే, ఇక ఆ తర్వాత దాన్ని అంగీకరించడం కోసం నువ్వు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నావంటే ఇక జీవితం అంతా ఇందులోనే గడిచిపోతుంది. నువ్వు ఇదే చేయాలనుకున్నావా? అలాగే చేద్దాం. అయితే గడిచిపోని, కానీ నేను అందులో కూడా ఓడిపోను. కానీ మీరు ఒక్క విషయం తప్పకుండా ఆలోచించండి. ఒకవేళ జీవితమంతా మీరిలా పారబోయడంలో, అలాగే నేను ఏరుకోవడంలో చిక్కుకుపోయి ఉంటే అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చెప్పండి, ఎందుకంటే అది నాకు ఏమాత్రం నచ్చదు. భోజనం చేయండి. ఒకవేళ మీరు భోజనం చేయలేదంటే నేను కూడా తినను. చూడు తల్లి, నేను నీకు ఇలా అని చెప్పను.
భీమ్ ఇంకా రమ నీకు ఏదైతే చెప్పారో అది తప్పని. ఇలా అని కూడా నేను చెప్పను. నువ్వు ఏ హక్కు కోసమైతే నీ భర్తతో పోరాటం చేస్తున్నావో అది తప్పని. కానీ ఒక్కటి ఇది తప్పకుండా చెప్పాలనుకుంటున్నాను. పోరాటంలో ఎప్పుడైనా కఠినంగా ఉండాల్సి వస్తే అప్పుడు ఖచ్చితంగా కఠినంగా ఉండాలి. కానీ తల్లి, ఎప్పుడైనా అవకాశం దొరికిందనుకో, అప్పుడు నీ భర్త మీద ప్రేమ చూపించడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే చివరికి ఈ ప్రేమ మాత్రమే భార్యాభర్తలను జీవితమంతా ముడివేసి ఉంచుతుంది. అందుకే తల్లి, పోరాడుతూ పోరాడుతూ శత్రువులా మారిపోవద్దు. కూర్చోండి. తినండి. జీజాబాయ్, ఒక స్త్రీ మనసు సముద్రమంత లోతంటారు. రామ్జీకి, భీమరావుకి, అలాగే తన కుటుంబానికి ఏమర్థమవుతుంది? ఈ పోరాటంలో నువ్వు మాకు సహకరించబోతున్నావని నాకు తెలుసుంటే ఇదంతా నేను నీకు చెప్పే చేసేవాణ్ణి. చూడండి, నేను మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నరోత్తం గారు, ప్రచండదేవ్ గారు, నా ఈ పోరాటం కేవలం బిడ్డను అలాగే భర్తను పొందడం కోసమే. ఇక మీకు భీమ్తో ఎలాంటి పోరాటం ఉందో దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. జీజాబాయ్, భీమ్తో మాకు ఎలాంటి పోరాటం ఉందో అది మేం చూసుకుంటాం. ప్రస్తుతం ఈ పోరాటం మీద దృష్టి పెడదాం. ఈ పోరాటంలో ఎలా గెలవాలో దానికి పథకం వేసుకుందాం. కేవలం ఒక్కసారి ఆ భీమ్రావు ఓడిపోవటం మొదలైందంటే ప్రతి పోరాటంలో ఆ భీమ్రావు ఓడిపోతూనే ఉంటాడు. నువ్వన్నది అక్షరాల నిజమే నరోత్తం. ఎలాగూ న్యాయస్థానానికి సమయం అయిపోయింది. ఇక జీజాబాయే స్వయంగా అక్కడుందంటే తీర్పు కూడా ఈరోజే వచ్చేస్తుంది. వెళ్దామా? ఇప్పుడు ఇంకా కష్టమైపోతుంది. అత్తయ్యే వీళ్ళకు తోడుగా ఉంది. ఈ విషయం కనుక మామయ్యకు తెలిస్తే ఆయన ఎంత బాధపడతారో ఏంటో. ఈయన లాయర్ గారి దగ్గరికి వెళ్ళారు కదా, ఈయన మాట విని సిద్ధపడితే బాగుంటుంది కదా. ఎవరు సిద్ధపడ్డం లేదు. మన కేసు వాదించడం కోసం ఎవరూ సిద్ధంగా లేరు. పైగా అందరూ నాకేం నచ్చ చెప్తున్నారు అంటే, నాన్న భార్య న్యాయస్థానానికి చేరుకుందంటే మనం ఈ కేసులో తప్పకుండా ఓడిపోతామని. అయితే మనం న్యాయస్థానానికి వెళ్ళాలిగా. కేసు ఎలాగైనా పోరాడాలి. తీసుకోండి మావయ్య, న్యాయస్థానానికి వెళ్దాం. నేను కూడా వస్తాను. అవునన్నయ్య, పద. రామ్జీ,
ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎవరిని ఎక్కువగా అణిచివేయడం మంచిది కాదు. లేదంటే ఏదో ఒక రోజు జ్వాలాముఖిలా పేలుతుంది, ఇక సర్వస్వాన్ని చిందరవందర చేసేస్తుంది. అలాగే జీజాబాయి నీ కుటుంబం మొత్తాన్ని చిందరవందర చేసి పారేసింది. అర్థమైందా? అవును రామ్జీ, వెళ్ళు. మళ్ళీ ఇంటికి తిరిగి వస్తావని ఆశిస్తున్నాను. ఎందుకంటే కొంపదీసి అట్నుంచి అంటే జైలుకి వెళ్ళిపోతామేమో. అంతా అంటుంటారు కదా, ఖడ్గం పొదును మీద నడిచే వ్యక్తి ఖడ్గంతోనే చనిపోతాడని. భీమ్ విషయంలో అన్నిటికంటే పెద్ద కవచానివి నువ్వే రామ్జీ. ఇక నిజం చెప్పాలంటే ఈరోజు భీమ్కు అందరికంటే ఎక్కువ ప్రమాదం నీతోనే ఉంది. ఏ జనార్దన్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. దలియమ్మ, మాట్లాడు. నువ్వు మాట్లాడు జనార్దన్. ఎంతగా మాట్లాడగలవో అంతగా మాట్లాడు. కానీ జవాబు నీకు నేను కాదు, సమయమే చెప్తుంది. కాదండి, న్యాయస్థానానికి వెళ్దాం. మనం సమయానికి అక్కడ చేరుకోవాలి. ఏం చేయాలనుకున్నా త్వరగా చేయాలి. కానీ ఏం చేద్దాం రమా? ఈ కేసు వాదించడానికి కనీసం ఒక్క లాయర్ కూడా సిద్ధంగా లేరు కదా. ఒక్కరు కూడా లేరు. భీమ్, ఏమైంది బాబు? లాయర్ దొరికాడా? నేను చాలా మంది లాయర్లతో మాట్లాడాను, కానీ ఒక్క లాయర్ కూడా మన కేసు వాదించడానికి సిద్ధంగా లేరు నాన్న. చూడు బాబు, నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నాడు. తను నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. మంచి లాయరు, కేసు బాగా వాదించగలడు. ఇక తనకంటే మంచి లాయర్ నాకెక్కడ దొరకడు కూడా. ఈ లాయర్ ఎవరు నాన్న? నువ్వే. చూడు బాబు, నేను కేసులో గెలిచినా లేదా ఓడినా సరే, కానీ నేను నిన్ను లాయర్గా పొంది ఎట్టి పరిస్థితుల్లోనూ విజేతగానే ఉంటాను. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నేను ఖచ్చితంగా ఈ కేసు వాదిస్తాను. కానీ నువ్వే బాబు, నీకు తెలిసే ఉంటుంది కదా చట్టం దీనికి అనుమతిస్తుందని. ఒకవేళ ఎవరికైనా లాయర్ దొరక్కపోతే తన తరపున వాదించుకోవచ్చని. అవునన్నా. సరే, అయితే ఈ కేసు వాదించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఒక పని చేస్తాను. ఎక్కడి నుంచైనా కాగితం తీసుకొస్తాను. దాంట్లో కొన్ని పాయింట్లు రాసుకుంటాను. వాటి ఆధారంగా నేను న్యాయస్థానంలో పోరాడగలను. కానీ న్యాయస్థానంలోకి ఒక లాయర్గా అడుగు పెట్టాల్సి వస్తే అందుకోసం లాయర్ లాగా కోర్టు కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ సమయంలో నువ్వు దాని గురించి బెంగపడకు రమా. వెళ్ళి తల్లి, ఇంటికెళ్ళి నువ్వు కోర్టు తీసుకునిరా. సరే, నేను కాగితం తీసుకొస్తాను. వెళ్ళు బాబు. ఇలా జరగడం మంచిదే అయింది. ఏమంటావు దలియమ్మ? రామ్జీ అన్న ఇంకా జీజాబాయ్ ఎవరైనా బిడ్డను దత్తత తీసుకున్నారంటే వాళ్ళ ఇంట్లో కూడా శాంతి వస్తుంది.
ఇంట్లోకి వచ్చిన కొత్త సభ్యులతో పాటు ఆ ఇంటి అదృష్టం కూడా ముడిపడుతుంది. అవును, నువ్వన్నది కూడా నిజమే. కానీ రామ్జీ అన్న దీనికి ఒప్పుకున్నప్పుడే కదా దలి అమ్మా. ఒప్పుకోక తప్పదు. న్యాయవాది గారు రామ్జీకి చాలా స్పష్టంగా చెప్పేశారు, రామ్జీ నోరు మూసుకొని జీజాబాయ్ చెప్పినట్టు విను అని. లేదంటే నేనేం రుజువు చేస్తానంటే కుటుంబం మొత్తం కలిసి జీజాబాయిని ఇబ్బంది పెడుతున్నారు అని. హితేష్ అన్న, రాతపూర్వకంగా హామీ ఇచ్చింది మీ ముగ్గురే కదా? అవును, ఇచ్చాం. ఆ డబ్బులతో మేము కోటు కుట్టించుకోవడానికి కూడా ఇచ్చాం. అప్పుడు మేమే వెళ్ళి తీసుకొస్తాం. ఇంకేం, కోటు కుట్టించుకోండి, కాల్చి పడేయకుంటే అప్పుడు అడుగు. అవునా? కోటు కాల్చేంత ధైర్యం ఉందా? జనార్దన్, హితేష్ అన్న, కోటు తెచ్చుకుందాం పదండి. అయితే వెళ్ళి తెచ్చుకోండి. ఒకసారి తీసుకురండి, అప్పుడు ఎలా కలుస్తాం మీరే చూడండి. అవునా? కాల్చి చూపించండి. నందు, నేను ఇప్పుడే వస్తాను. ఏం చేస్తున్నావు? ఎక్కడికి మనోహర్ అన్నా?